బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు ఫిబ్రవరి 1 అంశము గడ్డిపువ్వు వంటి జీవితం వాక్యము కీర్తనలు గ్రంథము 103వ అధ్యాయము 15-16 వచనాలు. నరుని ఆయువు గడ్డివలెనున్నది, అడవి పువ్వు పూయినట్లు వాడు పూయును. దానిమీద గాలి వీచగా అది లేకపోవును. ప్రభువునందు ప్రియులారా, నేటి వాక్యమును ధ్యానించుకుందాము. ఈ భూమి మీద దేవుడు మనుష్యులను సృజించినప్పటి నుండి ఈరోజు వరకు కోటాను మంది మనుష్యులు పుట్టారు, చనిపోయారు. నిత్యము జీవించవలసిన మనిషి తన అవిధేయత వలన పాపము చేసి తన జీవితంలోకి చావుని ఆహ్వానించాడు. ఈ భూమి మీద అత్యధిక సంవత్సరాలు జీవించిన వ్యక్తి మెతుషెల 969 సంవత్సరాలు జీవించాడు. మనుష్యుల పాపము వారి ఆయుష్కాలాన్ని 80 సంవత్సరాలకి కుదించింది. మనుష్యులెవ్వరూ తమ ఆయుష్కాలము గురించిగాని తాము ఎంతకాలం బ్రతుకుతామన్న విషయం గురించిగాని ఆలోచించడానికి ఇష్టపడరు. అలా ఆలోచించరు కాబట్టే దేవుడంటే భయం లేకుండా జీవిస్తుంటారు. దావీదు అలా ఆలోచించాడు కాబట్టే, యెహోవా, నా అంతము ఇట్లుండునది, నా దినముల పరిమాణము ఎంతైనది నాకు తెలుపుము. నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొనగోరుచున్నాను. నా దినముల పరిమాణము నీవు బెత్తెడంతగా చేసియున్నావు. నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టేయున్నది అని కీర్తనలు 39:4-5లో ప్రార్థించాడు. మనుష్యుల జీవితాలకి ఈ లోకంలో ఎలాంటి హామీ లేదు. ఈరోజు ఎంతో ఆరోగ్యంగా చలాకీగా కనిపించేవాళ్లు రేపటికి బ్రతికి ఉంటారన్న నమ్మకం లేదు. ఈ రాత్రికి చనిపోతామేమో అనుకుంటే ఎవరూ ప్రశాంతంగా నిద్రపోలేరు. ఉదయాన్నే చేయాల్సిన పనులన్నీ ప్లాన్ చేసుకుని పడుకుంటారు. ప్రాణాలు పోసే డాక్టర్లు కూడా ఒక మనిషి ఎప్పుడు చనిపోతాడో రోజులు, గంటలు, నిమిషాలు, సెకన్లు ఖచ్చితంగా చెప్పలేరు. అయినప్పటికీ మనుష్యులు చాలా ధీమాగా ఉంటారు. చాలా కాలం బ్రతుకుతాము అనుకొని తమ జీవితాలను ప్లాన్ చేసుకుంటారు. రేపటి కోసమే కాకుండా రాబోయే సంవత్సరాల వరకు తమకు కావలసినవి సిద్ధం చేసుకుంటుంటారు. ప్రమాదాల్లోనో గుండెపోటుతోనో ఆకస్మికంగా చనిపోయే వారిని చూసి కూడా తాను మాత్రం అలా చనిపోను అన్న ధీమాతో ఎవరో తమ జీవితాలకి హామీ ఇచ్చినట్లు బ్రతికేస్తుంటారు. జీవితం గడ్డిపువ్వు లాంటిదన్న సత్యాన్ని ఏ మనిషి గుర్తుంచుకోడు. సర్వశరీరులు గడ్డిని పోలినవారు, వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి ఎండును, దాని పువ్వును రాలును. 1 పేతురు 1:24. దేవుడు మనుష్యులందరికీ ఒకే ఆయుష్కాలమును ఇచ్చాడు. మనిషికి 70 లేదా 80 సంవత్సరాల ఆయుష్ను ఇచ్చిన దేవునికే తెలుస్తుంది ఎవరు ఎంతకాలం బ్రతుకుతారో. నరుల ఆయుష్కాలము పరిమితి కలది, వారి నెలల సంఖ్య నీకు తెలిసేయున్నది, మించజాలని వయపరిమాణము నీవు వారికి నియమించియున్నావు. యోబు 14:5. అయితే మనుష్యులు తాము కల్పించుకున్న వివిధ తంత్రాల మూలంగా దేవుడు మనుష్యులకు నిర్ణయించిన 80 సంవత్సరాల తమ ఆయుష్కాలమును తామే తగ్గించుకుంటుంటారు. దేవునికి అవిధేలై పాపపు జీవితం జీవిస్తున్న అనేకమంది యౌవనస్తులు ప్రమాదాల్లోనో ఆత్మహత్యలు చేసుకునో అర్ధాంతరంగా చనిపోవడం చూస్తుంటాము. ఎవరైతే దేవునితో ఉంటారో వాళ్ల జీవితాలకి దేవుడే హామీ ఇస్తాడు. కాబట్టి దేవుడు మనకు అనుగ్రహించిన ఆయుష్కాలమును దేవునితో ఉండటం ద్వారా పూర్తి చేసుకుందాం. అందుకు నీవు సిద్ధమా? ప్రార్థించుకుందాము. ప్రభువా, ఈ లోకంలో మా జీవితం గడ్డిపువ్వు వంటిది. ఈ గడ్డిలాంటి జీవితానికి నీవు అనుగ్రహించిన మా ఆయుష్కాలమును నీతో ఉండి పూర్తి చేసుకొనేలా మాకు కృప దయచేయుమని యేసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు. కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు, బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను. దేవుడు మిమ్మును దీవించునుగాక.